గర్భిణీల్ని. ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారండి. కరోనాలో ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో మరణాలు జరిగినాయి. దేనివల్ల? కేవలం ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా లేవు మనకి. ఆక్సిజన్ కూడా మేము అందించలేమంటున్నారు. ఇప్పుడు గొప్పగా చెప్తున్నాడు, ఇప్పుడు కొత్త కార్డులు ఒకటి వచ్చినాయి, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తుందని. ఓపీకే దిక్కులేదు. మళ్ళీ 25 లక్షలు అంట. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో న్యూరో సర్జరీస్ కానివ్వండి, బైపాస్ హార్ట్ సర్జరీస్ కానివ్వండి, అలానే ఇయరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఈ డెమ్ వాళ్ళకి కూడా ట్రీట్మెంట్స్, అంటే అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అండి. దాదాపు 6 లక్షల దాకా ఖర్చు అవుతాయి. అవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో వర్తింపజేసేవారు. అలానే పేషెంట్ది అప్రూవల్ రాగానే 70 గంటల్లో వాళ్ళకి, అంటే హాస్పిటల్ నుంచి వెళ్ళిన వెంటనే వాళ్ళకి 48 గంటల్లో అప్రూవల్ వచ్చేసేది. సకాలంలో వైద్యం జరిగేది. ఇవాళ ఎక్కడ జరుగుతుందండి? ఇవాళ